మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న ముత్యాలమ్మ పండగ చేసుకున్నామని చెప్పాను కదా. పండగ ఎలా చేసుకున్నామో ఈ వీడియో ద్వారా చెప్తాను. ఇక ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో ఉంటుంది. కొంతమందికి ముత్యాలమ్మ పండగ అంటే తెలియదండి. కోండి హైదరాబాదు, వరంగల్, ఇంకా అటు ఆ ప్రాంతాల్లో తెలంగాణలో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఎలా సమర్పించుకుంటారో మాకు ఈ ఖమ్మం జిల్లా దగ్గర దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ముత్యాలమ్మకి అలా పూజలు చేసుకుంటారు. ముత్యాలమ్మ పండగకి ఇంకో పేరు ఏంటంటే అట్లమ్మ పండగ అని కూడా అంటారు. అంటే ఈ శ్రావణ మాసంలో ముత్యాలమ్మ పండగ చేసుకోవాలంటే ముఖ్యంగా అట్లండి. అట్లు, పరమాన్నం చేసేవాళ్ళు పరమాన్నం చేస్తారు, లేదంటే పులగం చేస్తారు. అయితే ఈ రెండు ప్రసాదాల్లో మార్పు ఉంటాయి, కానీ అట్లు మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. ఇక ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని ముందు అట్లు పోసుకొని పరమాన్నం వండుకొని అట్లు పరమాన్నం ఇంట్లో దేవునికి దీపారాధన చేసి ప్రసాదం పెట్టేసి తర్వాత బయట, అంటే మేమైతే మొత్తం అంటాము, అంటే గేట్లు ఉంటాయి కదా, అందరికీ గేట్ దగ్గర వేపాకులతో తోరణం కట్టేసి మన సంస్కృతి మన ఆచారాలు ఏంటంటే మనం రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, పాములు అన్నిట్లో కూడా దేవుని చూస్తాం కాబట్టి 2 రాళ్ళు తీసుకొని ఒక రాయికేమో పసుపు కుంకుమ బొట్లు పెడతాము, ఒక రాయికేమో సున్నం నలుపు బొట్లు పెడతామన్నమాట. ఇక అక్కడ ప్రసాదాలు పెట్టా ఆ తర్వాత ఉప్పలమ్మ ఉన్నవాళ్ళు ఉప్పలమ్మ దగ్గరికి వెళ్ళి పాలు పొంగళ్ళు చేసి అక్కడ కూడా కోడిని కోసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ముత్యాలమ్మ దగ్గరికి రెడీ అవ్వాలన్నమాట. ముత్యాలమ్మ దగ్గరికి మనం అట్లు పోసాము కదా, అట్లు ఒక అట్టు పెట్టి ఆ అట్టు మీద పరమాన్నం పెట్టి ఆ పరమాన్నంలో నెయ్యి వేసుకొని ఇక ఆ పడి తీసుకెళ్ళాలన్నమాట ముత్యాలమ్మ కాడికి. ఆ పడితో పాటు కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమ, అలాగే ముత్యాలమ్మకి చీర పెడతాం. అంటే మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చీర, జాకెట్టు అలా ఎలా పెడతామో అలాగే ఈ ముత్యాలమ్మ పండగకి కూడా ముత్యాలమ్మ వారికి చీర పెడతామన్నమాట. మొక్కు ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా చీర ప్రతి సంవత్సరం పెడతానే ఉంటారు. అయితే పేరేమో అమ్మది, కట్టుకునేదేమో మనం లేండి. ఇంకా ముత్యాలమ్మ దగ్గరికి అయితే నేను వెళ్ళటం స్టార్ట్ అయ్యానమాట. ఇట్లే వెళ్తాం ఎక్కువ శాతం. ఇట్లా కొంతమంది ఏమో అన్ని బాక్సుల్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళాక పెడతారు. చాలా వరకు 90% అంటే 100కి 90% అలానే పడి స్తంభాలంలో పెట్టుకొని తీసుకెళ్తారనమాట. ఇంకా ఇక్కడ మాకు దగ్గరలో ముత్యాలమ్మ వారు ఇరే, అంటే మాకు దగ్గరలో అంటే ఊరికి ఒక ముత్యాలమ్మ వారు ఉంటారు. ప్రతి ఊరికి ముత్యాలమ్మ వారు ఉంటారు. ఎందుకంటే ముత్యాలమ్మ వారు అంటే ఊరు అంతటిని కూడా కాపు కాసుకొని ఉంటుందనే నమ్మకం అన్నమాట. అంటే ముత్యాలమ్మ అమ్మవారు అయితే అందరికీ తెలిసిందే, శ్రావణ మాసంలో ఇలా పెడతారని మాత్రం కొందరికి తెలియదు అనమాట. ఇక ఆదివారం కదా, నిన్న మాకంటే కొంతమంది ముందే వచ్చి ఇక్కడ చేశారు, కానీ ఇక్కడ అమ్మవారి దగ్గరలో కోళ్ళు కోసారనమాట. అలా కొయ్యటం కరెక్ట్ కాదు, మరి ఎవరు కోసారో కానీ ఇప్పుడు మీకు డైరెక్ట్గా అలా కనపడకూడదని అక్కడ బ్లడ్ ఉన్న కాడల్లా కూడా బ్లర్ వచ్చేటట్టు పెట్టాను. బయట కోసుకోవాలి కోళ్ళు. ఇలా ఎవరో ఒక్కళ్ళే, అందరూ అలా చెయ్యరు, ఎవరో ఒక్కళ్ళు పొరపాటు చేశారండి అక్కడ. అట్లా కోయటం కరెక్ట్ కాదు. అంటే కోళ్ళు కోసుకోవాలనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గరలో బయట కోసుకోవాలి, కానీ అట్లా ఫ్లోర్ మీద కోస్తే చూడటానికి భయంకరంగా ఉంటుంది. అది శుభ్రమైన పని కూడా కాదనమాట. వచ్చిన వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా అనిపించింది. మీకు చూడటానికి కూడా ఇబ్బంది అనిపిస్తుందని ఆడ బ్లర్ చేశాను. ఇప్పుడు మేము కోడిని కోస్తాం, కానీ బయట కోస్తామన్నమాట. అక్కడ కోయకోకుండా అమ్మవారి దగ్గర దండం పెట్టేసుకొని బయటకు వస్తాము. అదండి పల్లెటూరులో అయితే భలే బాగుంటుందండి. అందరూ కలిసి వెళ్ళి అందరూ కలిసి అక్కడ పూజలు చేయటం భలే సంతోషంగా ఉంటుంది. అది కూడా డప్పులతో వెళ్తారనమాట. డప్పులతో సౌండ్ చేసుకుంటూ మగవాళ్ళు కొంతమంది డాన్సులు వేసుకుంటూ అందరూ ఆడవాళ్ళందరూ కూడా కలిసి వెళ్తారు. అది చాలా బాగుంటుంది. ఇది కొంచెం సిటీ లెక్క ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు వచ్చి ఇలా పెట్టేసుకొని దండాలు పెట్టేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక ముందు అక్కడికి రాగానే ముందు పసుపు కుంకుమ వేసి అమ్మవారికి దీపారాధన చేసి నేను తెచ్చిన చీర కూడా పెట్టి ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి కోడిని కోసుకొని ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు కోడిని కట్ చేశారు. ఆ తర్వాత నేను కూర చేస్తున్నాను. ఇప్పుడు నేను కూర చేసేది నాటుకోడి అండి. నాటుకోడి అంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఇంట్లో పండగ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, శ్రావణ మాసం ఇదేంటి బాబోయ్
ఈ నాన్ వెజ్ చూపిస్తున్నారేంటి బాబోయ్ అని అనకండి. ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు వారం వారం చూపించను. కాకపోతే మేము చేసుకునే ముత్యాలమ్మ పండగ రోజు మాత్రం నాన్ వెజ్ వీడియో చూపిస్తాను ఈ శ్రావణ మాసంలో అని చెప్పాను కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ముత్యాలమ్మ చేస్తారు, అక్కడ ఇంకా బాగుంటుంది. ఊరందరూ కలిసి చేసే వీడియో పెడతాను అప్పుడు కూడా. ఇక ఈ 2 రోజులు మాత్రం ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ చూపిస్తాను, ఏమనుకోకండి. ఇక చికెన్ వండేది ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి శుభ్రం చేసి పెట్టిన చికెన్ వేసేసి, చికెన్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ ధనియాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిక్సీ పట్టానండి. ఆ పేస్ట్ వేసి, ఆ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడే అంత కారం వేసేసి, నాటుకోడికి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కారం ఉంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఘాటు తినని వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇక కారం వేసిన ఒక 3 నిమిషాలకి ముక్కలు ఉడికేయటానికి సరిపడే అంత ముక్కలు మునిగే అంత నీళ్ళు పోసేసి 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసానండి. ఇక ముత్యాలమ్మ పండగకి చేసుకుంటున్నామని అమ్మ నాన్న రమ్మన్నాము, అమ్మ నాన్న వచ్చారు. చెప్పటం మర్చిపోయాను, మా పెద్ద పాప కూడా వచ్చిందండి. ఇక తను వచ్చిందని ఈ వారం ముత్యాలమ్మ పండగకి చేసుకుంటున్నామంటే ఇంకో వచ్చే వారం కూడా చేసుకోవచ్చు, కానీ తను వచ్చిందని ఇప్పుడు చేసామన్నమాట. ఇంకా పిల్లలు మా అమ్మ నాన్న రాంగలోనే వాళ్ళతో కలిసిపోయి వ్యవహారాలు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఒకవైపు ఏమో దోశలు పోస్తున్నాను. ఇక చికెన్ కూడా ఉడికింది. ఇక చికెన్లో గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసి, ఈ ముత్యాలమ్మ పండగ అప్పుడు ఈ అట్లు చికెన్ కూర బాగా ఫేమస్ అండి. ఎక్కువ మనం అట్లు పోసుకున్నప్పుడు, అదే దోశలు పోసుకున్నప్పుడు చట్నీ వేసుకుంటాం కదా. ముత్యాలమ్మ పండగ అంటే కంపల్సరిగా అట్లు చికెన్తో తింటామన్నమాట. ఇక అమ్మ నాన్నకి దోశలు పోసిచ్చి, నేను వంటగదిలో హడావిడిగా ఉన్నానని నాన్న మళ్ళీ వంటగదిలోకి వచ్చిందండి. నేను వస్తాలే నాన్న కూర తీసుకొస్తాలే అంటే, అరే నీ పని చేసుకోరా అని వంటగదిలోకి వచ్చి కూర ఏమంటే కూర వేసాను. మీ అందరికీ హాయ్ చెప్పిండు అనమాట అక్కడ. ఇక వంటగదిలో చెమట పోస్తుంది కదా, నేను తల జుట్టు ముడేసుకున్నానండి. పిల్లలు వచ్చి ఇద్దరు జోకులు వేస్తున్నారు, వీడియోలో కూడా ఎప్పుడు ముడేసుకొని ఉండటమేనా అని. ఇంట్లో ఎలా ఉంటానో నేను అలానే మీకు కనిపిస్తాను, ప్రత్యేకంగా హంగులు ఆర్భాటాలు చెయ్యనని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరమైనా వంటగదిలో కొంచెం ఆ వేడికి చెమట పోస్తానే ఉంటుంది, జుట్టుతో చికాకు అనిపించి ముడేస్తాం, చాలా వరకు అంతే ఉంటాం, అంతే కదండి. ఇక అందుకని పిల్లలు జోకులు వేస్తున్నారు, ఏం పర్లేదు, నాకేమీ ప్రత్యేకంగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం లేదు, నేను ఎలా ఉంటానో వీడియోలో అలానే ఉంటాను అని చెప్తున్నాను. ఇక అంత హడావిడి అయిపోయిందండి. కానీ మాకు నిన్ననే 2 ప్రయాణాలు వచ్చినాయండి. అంటే ఒకటి మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షను, ఇంకోటేమో బావగారు వాళ్ళ అమ్మాయి బోర్ దగ్గర గంగమ్మకు పెట్టుకుంటున్నామని వాళ్ళు రమ్మన్నారండి. ఇక మన ఇంట్లో ముత్యాలమ్మ పండుగ అంటే ఈ ప్రత్యేకతే, కాకపోతే మన అనుకున్న వాళ్ళు పిలిచినప్పుడు మరి తప్పదు కదా. ఇక 2 చోట్లకి వెళ్ళొచ్చామన్నమాట. ఇక వచ్చిన తర్వాత ఇక అందరం ఇలా కూర్చొని లియో గాడితో ఆడుతున్నాం. ఇలాంటి టైం అప్పుడు గుర్తుకొస్తా అండి, మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇట్లే వాళ్ళు చేసే ముద్దు ముద్దు చేష్టలు ముద్దు ముద్దు మాటలతో అందరం ఆడుకుంటాం కదా. ఎవరైనా మా పిల్లలనే కాదు, ఎవరమైనా సరే వచ్చి రాని మాటలు వచ్చి రాని నడకలప్పుడు ఇట్లే సరదాగా ఆడుకుంటాం కదా. ఇప్పుడు ఈ లియో గాడితో కూడా మేము అలా సరదాగా ఆడుకుంటున్నామండి. ఇక అమ్మవాళ్ళు సాయంత్రం అయింది బయలుదేరారు, కానీ ఇట్లా వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు బాధ అనిపించిద్ది, మనం పుట్టింటికి వెళ్ళి మనం పుట్టింటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా బాధ అనిపించిద్ది కదా. అవునులే కానీ బాధ అనిపించిదిలే కానీ అమ్మా నాన్నకి ఓన్లీ అట్లు చికెనే పెట్టావా అన్నం పెట్టలేదా అని మీకు డౌట్ రావచ్చు. అన్నం తినేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు అన్నం తిన్న టైంకి మేము అటు వెళ్ళొచ్చామండి, ఫంక్షన్కి వెళ్ళి కొద్దిసేపు ఉండొచ్చాము. పిల్లలు అమ్మా నాన్న కలిసి తిన్నారు, అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సాయంత్రం 5 అయిందండి. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో ఫ్యాన్ పాడైపోయింది, కొత్తది అమ్మని ఈయన గారికి చెప్పారు. అంటే ఈయన కొంచెం కరెంటు పని తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదన్నా ఫ్యాన్లు అయినా లైట్లు అయినా ఎక్కువ ఈయనే తెచ్చి పెడుతుంటారు. తెమ్మని చెప్పారు, ఫ్యాన్ ఒకటి తీసుకురా అండి ఒక రూమ్లో పెట్టడానికి అని చెప్పారు. చెప్తే ఈయన అన్నారు కదా, ఫ్యాన్ కొత్తది తేటం ఎందుకు, కొత్తదే ఇంట్లో ఉంది అంటే. మా పెద్ద పాప ఇంటర్ చదివినప్పుడు ఖమ్మంలో ఉన్నామని చెప్పాం కదా, అప్పుడు రూమ్లో 2 ఫ్యాన్లు కొత్తవి పెట్టామండి. ఒక ఫ్యాను పోయిన సంవత్సరం తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే బిగించారు.
మళ్ళీ ఇంకో ఫ్యాన్ కొత్తది తెమ్మంటే ఇప్పుడు ఎందుకులే ఇది ఎట్లా ఉట్టిగే ఉంటుందిగా ఇది తీసుకెళ్ళండి నేను వచ్చినప్పుడు బిగిస్తాలే అదే ఫిట్ చేస్తాలే అని చెప్పారు. ఇంకా ఫ్యాన్ తీసుకొని వెళ్తున్నారు. అమ్మ వాళ్ళు బయలుదేరారండి. ఎప్పుడు అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి వెళ్తున్నా సరే, ఎప్పుడు వచ్చినా సరే అమ్మ నాన్న అయినా ఇంకెవరైనా మన బంధువులు ఎవరు వచ్చినా సరే అలా బయటికి వచ్చి ఆ రోడ్డు అవతలకు దాటి వెళ్ళిన దాకా కూడా నేను అక్కడే నించుంటానండి. ఎందుకంటే భయం. ఆ రోడ్లో అసలు ఎంత పెద్ద పెద్ద లారీలు బస్సులు పోతానే ఉంటాయి. యువతల నుంచి అవతలకి రోడ్డు దాటాలంటే కొద్దిసేపు అయినా నించోవాల్సి వచ్చింది. ఎమ్మటనే పోవాలంటే అస్సలు గలవదు. అందుకని ఎవరు వచ్చినా సరే రోడ్డు అవతలకి వాళ్ళు వెళ్ళిన దాకా కూడా కొంచెం దూరం వెళ్ళిపోయిన దాకా నేను అక్కడే నించుంటాను. చాలా భయం అండి. యాక్సిడెంట్లు అంటే చాలా భయం. ఎందుకంటే మా కుటుంబంలో జరిగింది కాబట్టి భయం అన్నమాట. వాళ్ళు అవతలకి వెళ్ళిన దాకా అట్లే నించుంటాం. భయంగా ఉంటుంది. ఎందుకో ఆ భయం అన్నది అసలు పోవడం లేదు. ఇక అమ్మ నాన్న వెళ్తుంటే ఆ లియోగాడు చూడండి ఎట్టురుకుతున్నాడు. నాన్నకి బాగా అలవాటు అయిపోయిండు. వాళ్ళు అక్కడ ఆగారు. వాడు వెళ్ళి వాడిని తీసుకొని యువతలకు వచ్చేసాము. నేను వాడిని పట్టుకొని యువతలకు వచ్చాక అమ్మ నాన్న వెళ్ళిపోయారనమాట. ఇదిగోండి చూడండి, యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే కొంచెం భయం. అటు నుంచి వస్తుంటాయి, ఇటు నుంచి వస్తుంటాయి లారీ. వాళ్ళు వెళ్ళిన దాకా అలా నించుంటాను. ఇక అమ్మా నాన్నకి బాయ్ చెప్పాను. మరి మీకు కూడా ఈ వీడియో వరకు బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.